హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ గోంగూర ఉల్లిపాయ పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు 3 కట్టాలు తీసుకున్నానండి. మీడియం సైజు ఉన్నాయి. గోంగూర, 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలండి తగినన్ని, ఉల్లిపాయ 1 పెద్దది తీసుకున్నాను, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకునండి తాలింపుకి. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మెంతులండి 1 స్పూను వేసుకున్నాను. మెంతులు మాత్రం మర్చిపోవద్దండి గోంగూర పచ్చడికి. చింతపండు అవసరం లేదు. కొంతమంది చింతపండు ఒక రవ్వ కొంచెం చింతపండు వేస్తారు. చింతపండు ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము, కారానికి తగినన్ని. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. ఇంతకుముందు వేసుకోకపోతే ఇప్పుడు ట్రై చేయండి, బాగుంటుందండి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసుకుందాము. మంచిగా దోరగా వేగే వరకు ఉంచుకుని మిక్సీలో వేసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోనే, ఇంకా ఆయిల్ అవసరం లేదండి, గోంగూర మంచిగా సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టేసుకుందాము. మంచిగా మెత్తగా అయ్యే వరకుని 2 మినిట్స్లో మంచిగా మెత్తగా అయిపోతుందండి. అది ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మిక్సీలో వేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని, అది కూడా గోంగూర కూడా మిక్సీలో వేసేసుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. తింటుంటే ఉల్లిపాయ ముక్క మధ్యలో తగిలితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఆయిల్ వేసేసుకుందాము. మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకుందాము. మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. టమాటా ఒక చెక్క తీసుకోండి, దానికి పంచదారలో ముంచుకొని ఫేస్ వాష్ చేసుకొని మంచిగా స్క్రబ్ లాగా మంచిగా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ చేసుకొని చల్లనీళ్ళతో కడిగేసుకోవాలండి. మళ్ళీ వెంటనే పాలు కాసిన మీగడ ఉంటుంది కదా, రాసుకోవాలి. ఎందుకంటే రాసుకోకపోతే డ్రై అయిపోతుంది, అందుకని రాసుకోవాలండి. ఇట్లా వీక్లీ 2 టైమ్స్ చేసుకోవచ్చు. ఫేస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకున్నాం కదా. తాలింపు రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్పు తప్పకుండా అప్లై చేయండి, మంచిగా అవుతుంది ఫేసు. ఇలా తాలింపు పచ్చడిలో వేసేసుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని తింటే రెడీ అయిపోయిందండి గోంగూర ఉల్లిపాయ పచ్చడి. చాలా థ్యాంక్స్ అండి. చూసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.